వాక్యము మీ హృదయంలో నాటబడి ఫలించేలాగా, దుష్టుడు దేవుని వాక్యం మీలో నుండి దొంగిలించకుండా ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. శకర కోంద రకమ సుకొరొకోంద రకమ మమ రబరభ 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 రి కొంద రి 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 శబరభో రబరభో 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 రి కొంద రకమ సుకొరొకోంద రి 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 రకాంద రకాంద రి 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 రబరభో రకాంద రి 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 రమరభో రబరభ రబబబబబబబబబ రి బి 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 శకర కొంద రకమ మమ సుకొరొకోంద రి రి. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తుండగా తోడుగా ఉండండి. మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవాది దేవునికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9 సహవాసములను గురించి ఈరోజు మనము ధ్యానాంశముగా తీసుకుందాం. 9 సహవాసాలు క్రైస్తవ జీవితంలో ఉన్నాయని వాక్యపు వెలుగులో వెళ్ళి మనము ధ్యానిద్దాం. There are 9 fellowships with God that is already there in the Holy Bible. Let's meditate in the light of Word of God. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురు అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2-3 ఇక్కడ 2-3 కూడుకొనుట సహజమే. ఏదైనా మాట్లాడుకోవాలన్నా, దేని గురించైనా డిస్కషన్ చేయాలన్నా, ఫలాని విషయం తెలుసుకోవాలన్నా, ఫలాని వ్యక్తి ఆరోగ్యం బాగుంది బాగాలేదని తెలుసుకోవాలన్నా 2-3 కూడుకొని మాట్లాడుకోవడం సహజమే. మరి ఇక్కడ 2-3 కూడుకొనట ద్వారా ప్రత్యేకత ఏంటిది అంటే, 2-3 కూడుకొని యేసుక్రీస్తు నామమును స్మరణ చేసి ప్రార్థిస్తున్నారు కాబట్టి దేవుడు మన మధ్యన ఉంటాడు. హల్లెలూయా. సో 2-3 కూడుకోవడం సహజమే. కానీ యేసుక్రీస్తు నామాన్ని స్మరణ చేయకుండా ప్రార్థించకుండా ఉండినట్లయితే దేవుడు వారి మధ్య ఉండడు. దేవుడు ఎవరి మధ్య ఉంటాడంటే, ఈ 2-3 ఏకగ్రీవముగా, ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక ఆలోచన కలిగి ఏకగ్రీవముగా ప్రభువును జ్ఞాపకము చేసుకున్నట ద్వారా దేవుడు వారి మధ్యన ఉంటానంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ సహవాసమునకు ఏం పేరు పెడతాము? మొదటి సహవాసము ప్రార్థన సహవాసము. దిస్ ఫెలోషిప్ is called as prayer fellowship, as according to Matthew chapter 18 verse 20. ప్రార్థన సహవాసము. ఈ ప్రార్థన సహవాసములో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే ద్వారా దేవుడు వారి మధ్యన ఉంటానంటున్నాడు. అదే రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మన సమస్య కానీ, మన బాధ కానీ, మన బలహీనత ఇతరులకు చెప్పుకోవాలని ఆశించినప్పుడు
వినేవారు తక్కువ, వినిపించుకునే వారు ఎక్కువగా ఉంటారు. అగ్గో మొదలెట్టేసింది, మొదలు పెట్టేసింది, ఇక తన బాధలన్నీ స్టార్ట్ చేసింది. అబ్బో ఇక బుర్ర తినడం స్టార్ట్ చేసేసింది, ఇక మైండ్ పాడు చేయడం స్టార్ట్ చేసింది. ఇక స్టార్ట్ చేసిందా ఆ సమస్య ఈ సమస్యలన్నీ బాధలని చెప్పుకోవడం స్టార్ట్ చేసింది. ఇక నేను వినను, ఈమె చెప్పేదాకా నాకు ఓపిక లేదని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాను. లేదా ఏమంటారు, అమ్మా ఇవన్నీ నాకు చెప్పకు, వేరే విషయం మాట్లాడు, వినిపించుకోవడానికి నాకు టైం లేదు, నాకు ఓపిక లేదంట. కానీ నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఎన్ని బాధలు చెప్పుకున్నా, నువ్వు ఎన్ని కష్టాలు చెప్పుకున్నా, ఎన్ని సలహాలు కోరుకున్నా, ఓపికగా విని 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 నీపై శ్రద్ధ చూపించి నీకు జవాబిచ్చే దేవుడు నా నమ్మదగిన, మనము నమ్ముచున్న నమ్మదగిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. ఎక్కువ మంది వినిపించుకోరు మన కష్టాలు చెప్పినప్పుడు, తక్కువ మందే వింటారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం అన్ని వేళలో, అన్ని సందర్భాలలో, అది మంచి అయినా చెడైనా, బాధ అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, హింస అయిన, మరణకరమైన వ్యాధి అయిన, రోగమైన, శోధనైన, చాటబడైన, బాణత శక్తి అయిన, దుష్ట శక్తులు ఏది వచ్చినా నీవు ఆయనతో ముచ్చటించడం మొదలు పెడితే ఆయన విని 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 ఓపికగా నువ్వు చెప్పేదంతా విని వాటికి పరిష్కారం ఏదో నీకు జవాబిచ్చే దేవుడు ప్రభు. మరి ఎవరిని నమ్ముదాం? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు. ఎందుకు? ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు మన జీవితం పట్ల. అందుకే ఆయనకు మాత్రం మనం ప్రార్థించాలి. ఇద్దరు ముగ్గురు కూడుకున్నట్టు ద్వారా, ఏకగ్రీవముగా ప్రభుతో ముచ్చటించడం ద్వారా దేవుడు వారి మధ్య నుండి వారు పలికే ప్రతి మాటను విని వారికి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అపోస్తలులు అంటున్నారు సంఘముతో, ఏమనంటున్నారు? మేము ఒకప్పుడు యేసుక్రీస్తు వారితో ఉండి ఆయన మంచము కంచము ఎరిగిన వారమై ఉన్నాము. ఆయన నడక పడక ఎరిగిన వారమై ఉన్నాము. ఆయన ఏది మాట్లాడుతున్నారో, ఆయన ఏది బోధిస్తున్నాడో మా చెవులారా విని, ఆయన ఎటువంటి అద్భుతం చేశాడో, ఆయన ఎటువంటి సూచక్రియలు చేశాడో, ఆయన మా కన్నుల మీద ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో మా కన్నులారా మేము చూసినదే. సంఘమనే మీరు, మిమ్మును అపోస్తలమైన మేము మాతో క్రీస్తుతో మాకున్న క్రీస్తుతో ఉన్న సహవాసమునే మీకు ప్రకటించుచున్నాము. మేమేదైతే యేసయ్య దగ్గర కన్నులారా చూశామో, మేము యేసయ్య దగ్గర ఏదైతే కన్నులారా విన్నామో అదే మీకు తెలియజేస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరు మాతో సహవాసం చేయడానికి, సంఘమనే మీరు అపోస్తలులైన మాతో సహవాసము చేయడానికి, మీ సహవాసము దృఢముగా మా పట్ల ఉండడానికి. మన సహవాసము సంఘ కాపరితో తొలగిపోకుండా, అపోస్తల సహవాసము సంఘముతో తొలగిపోవద్దంటే యేసుతో ఉన్న అపోస్తలకు యేసుతో ఉన్న సహవాసం ఎట్టిదో, కన్నులారా యేసయ్యతో ఉండి ఏదైతే చూశారో, చెవులారా యేసయ్యతో ఉండి ఏదైతే విన్నారో అదే మీకు ప్రకటించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఈ సహవాసం ఏమందాము?
అపోస్తుల బోధ సహవాసము. ఆమేన్. అపోజిల్స్ డాక్ట్రిన్ ఫెలోషిప్, అపోస్తలుల బోధ సహవాసము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసుక్రీస్తు వారు నీ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు నీ ఇంటి ద్వారం యొక్క తలుపు మూసివేయబడి ఉన్నది. అప్పుడు ఏం చేశాడు? యేసయ్య అమ్మా నీ పేరెత్తి పిలిచి నీ ఇంటి మూయబడిన నీ ఇంటి ద్వారం వెలుపల తలుపు తట్టాడు. అమ్మా నీ పేరు పిలిచి తట్టాడు. అది యేసయ్య స్వరమని నువ్వు గ్రహించి నువ్వు తలుపులు తెరిచావు. కానీ దానికంటే నీవు ముందుగా ఏ ప్రక్రియతో ఉన్నావు అంటే, నీ శుద్ధపాటు ఏ విధముగా ఉన్నదంటే, నీవు భోజన పదార్థములను సంపూర్తి చేసి ఉన్నావు, వడ్డించది కంప్లీట్ చేసి ఉన్నావు. అంటే ఏంటిది? వంట ముగించావు, ఆహారం చేయడం ముగించావు. ఆహారము, కర్రీ, కూర అన్నీ ఏదైతే నువ్వు తినాలనుకుంటున్నావో ఆ వంట ముగించేశావు. వంట ముగించిన తర్వాతనే ఆ తలుపు వెలుపల నుండి శబ్దం వస్తున్నది, అమ్మా అని ద్వారమును కొట్టడము. వంట ముగించిన తర్వాతనే యేసుక్రీస్తు వారు వచ్చి నీ తలుపు తట్టుతున్నాడు, ద్వారము తెరుమని. నువ్వు ఆ స్వరం విన్న వెంటనే తలుపు తీశావు. తర్వాత ఏమైంది? యేసయ్యతో పాటు నీవును యేసును కలిసి భోజనం చేశారు. ఎన్నో భోజనాలు ఉన్నాయి. ఆచారాల సంబంధమైన భోజనాలు ఉన్నాయి. తాగుబోతులు కలిసి భోంచేసే భోజనం ఉన్నది. తిండిపోతులు కలిసి భోంచేసే భోజనం ఉన్నది. పేకాటలాడి భోంచేసే భోజనాలు ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ స్వీకరిస్తూ అవి ఉపయోగిస్తూ భోంచేసే భోజనాలు ఉన్నాయి. బూతులు మాట్లాడుకుంటూ భోంచేసే భోజనాలు ఉన్నాయి. అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ భోంచేసే భోజనాలు ఉన్నాయి. ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కించపరచుకోవడం, ఒకరినొకరు అవమానపరుచుకుంటూ భోంచేసే భోజనాలు ఉన్నాయి. ఆ భోజనాలలో దేవుడు ఉండడు. ఎందుకు తెలుసా? నీవు దేవునికి నచ్చినట్టు జీవించట్లేదు. మరి తలుపు తట్టిన యేసయ్య నీ యొద్దకు వచ్చి నీతో భోంచేసే భోజనం తెలుసా? ఏం భోజనం అంటే పవిత్రమైన భోజనం. అది దానిని పరిశుద్ధ భోజన సహవాసం అంట. మనం మీటింగ్ పెట్టుకుంటాం, ఆ టైంకి ఏదో సాంబార్ రైసో, దేవుడు దీవిస్తే నాన్ వెజ్జో పెట్టుకుంటాం, మాంసాహారం. దేవుడు ఆ సమయానికి ఇవ్వకపోతే శాకాహారం తింటాం. అక్కడ ఏముంటుంది? ఆ భోజనంలో ఏముంది? ఇంట్లో తెచ్చుకోలేమా? ఆర్డర్ చేసుకొని ఇంట్లో వండుకోలేమా? ఇంట్లో పూజించలేమా? మనకు ఏది మన సిస్టర్స్కి వంటలు రావా చేయడానికి? దానికంటే మంచిగా వండలేరా? కాదు, వండగలరు, భుజించగలరు, ఆర్డర్ చేసుకోగలరు. కానీ దీనిలో ఉన్న వ్యత్యాసం అంటే సంఘము ఏకగ్రీవముగా పరిశుద్ధ భోజన సహవాసము చేయడమే. ఇందులో యేసయ్య 100% ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధులు అందరూ కలిసి ఏకగ్రీవముగా ప్రభుని జ్ఞాపకం చేసుకొని భుజించడము, దీనిని పవిత్ర భోజన సహవాసం అంటారు, పరిశుద్ధ భోజన సహవాసం అంటారు. ఇంట్లో తినే దాంట్లో ఏముంది? సంఘములో అందరు కలిసి, పరిశుద్ధులందరూ కలిసి భుజించే దాంట్లో ఏమున్నది? ఇది వ్యత్యాసం. దీనిని పరిశుద్ధ భోజన సహవాసం. హోలీ డైనింగ్ ఫెలోషిప్. హోలీ డైనింగ్ ఫెలోషిప్.
ఈ యొక్క భోజన సహవాసంలో ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. అలా ఎలా ఉంటాడు? యేసయ్య ఏమన్నాడు ఒక మాట, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను దర్శించిదివా? మత్తయి సువార్త 25:25 అనుకుంటా. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించినవా? నేను ఇబ్బందులలో ఉన్నప్పుడు నన్ను దర్శించినవా అంటే, నువ్వు ఎప్పుడు ఇబ్బందుల్లో ప్రభా, నువ్వు ఎప్పుడు చెరసాలు అంటే, ఒక అలుపుల్లో ఒకటి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు కదా. మరి నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని నువ్వు భోజనం చేస్తే నీతో పాటు కూడా భోజనం యేసయ్య చేసినట్టు కదా. ఈ వాక్యం సూచించదా నీకు? అదనమాట. కాబట్టి ఆ పరిశుద్ధులతో కలిసి ప్రార్థన పూర్వకంగా నువ్వు తినే భోజనంలో నీతో పాటు ఎవరు తింటున్నారు? యేసయ్య తింటున్నారు. చాలామందికి బిజీ బిజీ బిజీ. ఈ పరిశుద్ధ భోజన సహవాసం ఉండడానికి ఎన్నో సైతాలు పనులు పెట్టేసి రానియకుండా అడ్డుపడతా ఉంటారు. కానీ దీని విలువ తెలిసిన వారు, ఈ సహవాసం యొక్క విలువ తెలిసిన వారు దాన్ని గ్రహిస్తారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగు ఏమని సెలవిస్తున్నాడు చూడండి. దేవుడిలాగు సెలవిచ్చాడు, నేను వారిలో నివసించి సంచరింతును. గుర్తుపెట్టుకోండి ఈ పదం. నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. సంచరించడము అంటే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండాలని జీవించాలని ఆశిస్తారో దేవుడు వారితో ఉంటాడు. ఏంటిది సంచరించడం అంటే? సంచార సహవాసము. దీనిని ప్రయాణ సహవాసం. నీవు డ్యూటీకి వెళ్ళినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, నీవేదో పని మీద ఊరికి వెళ్ళినప్పుడు, తిరిగి నీ ఇంటికి గృహానికి వచ్చినప్పుడు, పని నిమిత్తం ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, ఈ ప్రయాణములో దేవుడు నీతో ఉంటాడు. దీనిని నువ్వు సంచరించినప్పుడు నీ ప్రయాణం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని రాయబడలేదా? ఇది ప్రయాణ సహవాసం. దీన్ని ఏమంటారంటే జర్నీ ఫెలోషిప్, ప్రయాణ సహవాసం. ఇవి మీకు గూగుల్లో ChatGPT ఏ జీపీటీ అయినా మీకు దొరక ఈ ప్రసంగం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చింది, నేను సంఘానికి వెల్లడి చేస్తున్నాను. ప్రయాణ సహవాసం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక 2 భక్తులతో ప్రయాణం చేస్తూ ముందుకెళ్ళాడు. ఎక్కడ చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకడు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 16 వచనం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులో మూయబడెను. చూడండి, యెరూషలేము నుండి ఎమ్మాయి ప్రాంతమునకు బయలుదేరారు. యేసుక్రీస్తు వారు చనిపోయాడు అని వారు ముచ్చటిస్తూ వెళ్తున్నప్పుడు వారితో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వారితో కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేసేటప్పుడు వారితో మాట్లాడుచున్నాడు. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకు తెలుసా? వారి ఆత్మీయ నేత్రాలు ఆ సందర్భాన్ని బట్టి మూసివేయబడ్డాయి. వారు యేసు అని గ్రహించకుండా వారి ఆత్మీయ నేత్రాలు మూసివేయబడ్డాయి.
భౌతిక నేత్రాలతో నడుస్తున్నారు, భౌతిక నేత్రాలతో యేసుని చూస్తున్నారు, కానీ ఆయన యేసు అని గుర్తించలేకపోయారు. ఇది ప్రయాణ సంచారం కాదా? ఇది ప్రయాణ సహవాసం కాదా? సంచార సహవాసం కాదా? నువ్వు వెళ్ళే ప్రతి చోటెల్లా దేవుడు నీతో ఉండేలాగా ఆశించాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ప్రయాణ సహవాసం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, ఇది అన్యోన్య సహవాసం అంట. అన్యోన్య సహవాసం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. ఒకరి ఆలోచన ఒకరికి పడదు. భోంచేస్తుంటే కొంతమందికి ఉప్పు కారము చక్కగా వేసుకోవాలని లెవెల్గా ఉండాలని, కొంతమంది తక్కువ చేయి అంటారు, కొంతమంది ఎక్కువ అంటారు, కొంతమందికి మసాలా ఐటమ్స్ నచ్చదు, కొంతమంది మసాలా లేకుండా తినాలని భావిస్తాం, కొంతమంది ఎడం వైపు నుంచి వెళ్తే అక్కడికి నేను చేరుకోగలనంట, లేదు నేను కుడివైపు నుండి కూడా వెళ్ళగలనంట. అంటే ఏక మనస్సు అందరికీ ఉండదు. వివిధమైన ఆలోచనలు, వివిధమైన తలంపులు, వివిధమైన మాట తీరి, వివిధమైన సంభాషణ ఉన్నది. తెలుగు ఒక్కటే మనది, మన తెలుగు ఒక్కటే. వ్యాస భిన్నముగా ఉన్నది. మాట్లాడే తెలుగు ఒక్కటే, కానీ వ్యాస భిన్నంగా ఉన్నది. ఆ నుండి బండిర వరకు అక్షరాలు ఒకటే, వర్ణమాల అక్షరమాల ఒకటే, కానీ వ్యాస వచ్చేసరికి ఒకరికొకరికి అసకకుండా పొసకకుండా ఉన్నది. భిన్నమైనటువంటి ఆ సంభాషణ ఉన్నది. అలాగే వీరందరూ ఏకగ్రీవముగా సహవాసము చెయ్యాలి దేవునితో. అంటే ఆ సహవాసము పేరు అన్యోన్య సహవాసం అని రాయబడింది. ఒకరు ప్రార్థన చేస్తే ఇప్పుడే ప్రార్థన ఎందుకు బ్రదర్, ఒక పాట పాడదామంటారు. ఒకరు పాట పాడితే ఎంతసేపు పాట పాడతాం, వాక్యం చదువుదాము, వాక్యం విందామంటారు. ఒకరికొకరు అర్థం చేసుకోరు. ఎందుకంటే వివిధమైనటువంటి ప్రాంతాలు, వివిధమైన జిల్లాలు, వివిధమైన రాష్ట్రాలు, వివిధమైన భాష సంభాషణ వ్యాస ఒకరికొకరికి వ్యతిరేకంగా ఉన్నది. మరి అందరు ఎప్పుడు కలుస్తారు ఏకగ్రీవంగా? ఏక మనసు, ఏక హృదయం, ఏక తాత్పర్యంలో ఎప్పుడు రాగలరు? ఆ వచ్చినప్పుడే ఆ సహవాసమును అన్యోన్య సహవాసం. ఈ అన్యోన్య సహవాసం ఎలా సాధ్యము అంటే, నీవు వెలుగులో ఉండి వెలుగులో నడవాలి. హల్లెలూయా. అప్పుడు సాధ్యం. అప్పుడు అందరూ ప్రార్థన చేద్దామంటారు, అప్పుడు అందరం బైబిల్ చదువుతామంటాం, అప్పుడు అందరం వాక్యం వింటామంటాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, అందరము ఐక్యమత్తంగా ఉండి ముందుకెళ్తాం. సాతాను ఆలోచన ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. సైతాన్ పాలసీ ఏంటి తెలుసా? డివైడ్ అండ్ రూల్ అంటే విభజించు, పరిపాలించు. సైతాను ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంది? దేవుని పాలసీ ఏంది? యునైట్ అండ్ రూల్ అంటే ఐక్యమత్తంగా ఉండి పరిపాలించండి. ఇది దేవుని పాలసీ, దేవుని ప్రణాళిక. సో ఐక్యమత్తంగా ఉండి వెలుగులో ఉంటేనే ఐక్యమత్తంగా కలిసి ఒకరినొకరము ఏకగ్రీవంగా, ఏక మనసు, ఏక తలంపు, ఏక తాత్పర్యంలో నడవగలము. నువ్వు వెలుగులో లేకపోతే నీవు నడవలేవు. ఒకరు కుడివైపు అంటే ఇంకొకరు ఎడమ వైపు అంటారు, ఒకరు ముందంటే ఒకరు వెనక అంటారు, ఒకరు అవునంటే ఒకరు కాదంటారు, ఒకరు కాదంటే అవునంటారు. కారణము వెలుగులో లేరు కాబట్టి, వెలుగు చేత నడిపింపబడలేదు కాబట్టి, యేసులో లేరు కాబట్టి, యేసుతో నడవలేరు కాబట్టి ఈ భిన్నమైన అభిప్రాయాలు.
అయితే ఈ సహవాసమునకు ఏం పేరు పెడతాము? వెలుగులో ఉన్న అన్యోన్య సహవాసం. ఏం సహవాసం ఇది? వెలుగులో ఉన్న అన్యోన్య సహవాసం. ఫెలోషిప్ విత్ వన్ అనదర్ ఇన్ లైట్. When we are in the light, then we have fellowship with one another. మనం వెలుగులో ఉంటేనే ఒకరినొకరు అర్థం చేసుకొని అందరం ఏకగ్రీవంగా యేసుని వెంబడిస్తూ యేసుతో సహవాసం చేయగలము. వెలుగులో లేకపోతే యేసుతో నడవలేం, యేసుతో సహవాసం చేయలేం. వెలుగులో ఉండలేం, వెలుగు చేత వెలుగులో నడవలేము. మొదటి యోహాను పత్రిక అందులోనే మొదటి అధ్యాయం 6వ వచనం, అందులోనే 6వ వచనము, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకొందుము. నేను దేవుడి బిడ్డనేనండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను బైబిల్ చదువుతున్నానండి, నేను మందిరానికి వెళ్తున్నానండి, నేను బలలో పాల్గొంటున్నానండి అంటున్నావు. నిజముగా అన్న మాట ప్రకారము వాక్యానుసారంగా జీవిస్తున్నావా? లేదు. వెలుగులో ఉన్నానని అంటున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు. ఎందుకు? నీలో సత్యము లేదు. మరి ఏమున్నది? అబద్ధాలు. అబద్ధాలు, అన్ని అబద్ధాలే. నేను చేశానంటావు, తీరా నిజంగా చేసావని చూస్తే పరిశోధన చేసి ఏం చేయవు. నేను వాక్యానుసారంగా జీవించానంటావు, వాక్యానుసారంగా జీవించవు. నామకార్థ భక్తి, ఇది చీకటి భక్తి, ఇది అబద్ధపు భక్తి. మళ్ళీ మాట మాత్రం వెలుగులోనే ఉన్నాను నేను అంటావు. అలాగా నీకై నీవే మోసపోతున్నావు. ప్రతిదినము దేవుని బిడ్డ జాగ్రత్త పడు. నువ్వు వెలుగులో ఉన్నావంటే వెలుగు తగిన క్రియలు నీలో కనబడాలి. నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పి నీలో చీకటి క్రియలుంటే నువ్వు ఎలాగూ దేవుని బిడ్డమవుతావు. జాగ్రత్త పడు. కాబట్టి అబద్ధపు సహవాసము, అబద్ధపు మాటలు కలిగి మనముంటే మనము వెలుగులో లేము, చీకట్లో ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుడి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పింపవలనని ఆలోచింతుము. చూడండి, ఒక సహోదరుడు అనారోగ్యముతో ఉన్నాడు, ఒక సహోదరి అనారోగ్యముతో ఉన్నది, ఒక సహోదరుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు, సాతాను చేత శోధింపబడుతున్నాడు, అతని మీద దుష్ట శక్తుల ప్రభావం, దురాత్మల ప్రభావం బలముగా పనిచేస్తున్నది. అదేవిధంగా సహోదరి మీద కూడా అనారోగ్యము, దుష్ట శక్తులు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభావితం చేస్తున్నాయి. అప్పుడు నీ స్పందన ఏంటిది? నీ మాట వైఖరి ఏంది? నేను అడుగుతున్నా. ఏం చేయాలంటే, సిస్టర్ ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం. నువ్వు ఆర్థిక సహాయము చేయకపోయినా మాట సహాయం అన్న చెయ్యి. క్రైస్తవురాలైన నీవు, క్రైస్తవుడైన నీవు ఒక ధైర్యం చెప్పి ప్రార్థన చేయి. ధైర్యం చెప్పి ప్రార్థన చేస్తే నీ డబ్బులు, ఇంట్లో డబ్బులు అయిపోతాయా? నీ ఆస్తి నష్టం అవుతుందా? కాదు. ఒక ధైర్యం చెప్పి ప్రార్థన చేయి. అయితే ఆ సహోదరుడు బాగైపోయాడు, అందరూ ప్రార్థన చేయడం బట్టి ఆ సహోదరి బాగైపోయింది. కానీ ప్రార్థించిన వారిలో ఒక సహోదరి, ఆమె అనారోగ్యమైంది. ప్రార్థించే వారిలో ఒక బ్రదర్, ఆయన అనారోగ్యమయ్యాడు, ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరి బాగుపడిన సహోదరి యొక్క స్పందన ఎలా ఉండాలి? బ్రదర్,
మొన్నటి వరకు చూసావు కదా నా పరిస్థితి ఎట్లుందో, ఈరోజు బాగా అయ్యాను బ్రదర్. మీరు అందరూ ప్రార్థన చేశారు, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. నన్ను ముట్టిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు నిన్నెందుకు బాగు చేయడు బ్రదర్, నేను నీకోసం ప్రార్థన చేస్తా అనాలి. సిస్టర్ చూసావు కదా ఎంత బలహీనంగా ఉన్నానో నిన్నటి వరకు, ఈరోజు బాగా అయ్యాను. మీరు ప్రార్థన చేశాడు, దేవుడు నా మొర ఆలకించాడు, దేవుడు అద్భుతంగా నన్ను నడిపించాడు, ఈ సమస్యల నుంచి విడుదల కలిగజేశాడు. నీవెందుకు బాధపడుతున్నావు సిస్టర్, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు ధైర్యం ఉండు. నన్ను ముట్టిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా అని ఒకరినొకరు ధైర్యం చెప్పుకో. బాగాలేదు, అది అమావాస్య రోజు, అమ్మో వాళ్ళ ఇంటికి పోయి మనం ఏం చెప్పాలో ఏంటో. అమావాస్య రోజు కదలొద్దు, ఈ చెత్త ఆచారాలు మానుకోవాలి క్రైస్తవులు. అదే రీతిగా సేవకుల కుటుంబంలో సేవకులకు బాగలేదు, సేవకుల పిల్లలకు బాగలేదు. దేవుని సేవకు ఏం చేయాలి? ప్రార్థన. అయ్యో మీరే మాకు ధైర్యం చెప్పారు, అమ్మా మీరే మాకు ధైర్యం చెప్పారు. అయ్యా మీరు బలహీనంగా ఉన్నారు, మీరు ఏదో పాపం చేశారని కాదు, బలహీనులయ్యారు. మీరు దేవుని బిడ్డలు, మీకు ఇది రావడం అందరికి వచ్చినట్టు మీకు కూడా వచ్చింది, సహజమే. మేమున్నాము, మీ గురించి ప్రార్థన చేస్తాం, మా గురించి ఎంతో ప్రార్థన చేశారు. ఇప్పుడు మీ గురించి మేం చేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా, మేం చేయడానికి సిద్ధంగా ఉన్నామయ్యా, మీ గురించి మీ పిల్లల గురించి అనే స్పందన రావాలి. ఇది ఎప్పటి వరకు చేయమంటున్నాడు? రాకడ పర్యంతరం ఈ కార్యక్రమం చేయమంటున్నాడు దేవుడు. దీనినే వెలుగులో ఉన్న అన్యోన్య సహవాసం అంటే. సేవకుడు, సేవకుని కుటుంబము, సంఘము, సంఘము యొక్క కుటుంబస్తులు అందరూ ఎందులో ఉన్నట్టు? వెలుగులో ఉన్నట్లు, వెలుగులో నడిచినట్లు. ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోవడం, టైం అయిపోయింది. రావడమే లేటు, నేను ముగించడం కూడా లేటే చేస్తున్నాను. అది న్యాయమే, మరి లేటుగా ముగించాలి. ఆ పాటలు పాడితే తృప్తి అనిపించట్లేదు, వాక్యం నాకు తృప్తి అనిపించట్లేదు, కొద్దిగా లేట్ అవుతుంది, కొద్దిగా లేటుగా ముగిస్తాం, తప్పేంటి? ఒకడు బాగాలేరు, పలకరిస్తాం, తప్పేంటి? 2 నిమిషాలు పలకరిస్తే తప్పేంటి? వెలుగులో ఉన్నవారు ఈ విధముగా ప్రవర్తిస్తారు, ఒకరినొకరు బలపరుస్తారు, ఒకరినొకరు పురుకల్పించుకుంటారు. వెలుగులో ఉండి సహవాసం చేసేవారు. వెలుగులో లేనివారు భిన్నంగా ఉంటారు. ఎవరి పట్టింపు వారికి అనవసరం, ఎవరి కోసం ప్రార్థన చేయడం వారికి అనవసరం. సపరేట్గా వస్తారు, సపరేట్గా వెళ్ళిపోతారు, ఎవరిని లెక్క చేయరు. కానీ వాళ్ళకి సమస్య వస్తే మాత్రం సంఘం అంతా ప్రార్థన చేయాలి, సేవకుడు 24 గంటలు ప్రార్థన చేయాలి. మరొక సహవాసానికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 39-40 వచ్చింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 39-40 వచ్చింది. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. భాషలు మాట్లాడడం ఆటంకపరచదు. సంఘంలో ఆరాధించేటప్పుడు భాషలు వచ్చేస్తున్నాయి, మాట్లాడు, ఆగొద్దు, మాట్లాడాలి, ఆటంకపరచొద్దు. కొన్ని సందర్భాలలో భాషలు మాట్లాడితే ఇట్లా సైగ చేస్తారు, ఆపేయ, ఆ భాషలు ఆపేయమను, కొద్ది కంట్రోల్ ఇవ్వమని చెప్పు, ఆటంకపరచొద్దు. ఇంకెక్కువ మాట్లాడిననుకో ఒక రిఫరెన్స్ చెప్తారు, ప్రభక్త ఆత్మ ప్రభక్త స్వాధీనంలో ఉంటుంది, కంట్రోల్ ఉండు అంట. మాట్లాడే సమయం అప్పుడు మాట్లాడు. అదే ఇప్పుడు మనం ఫోన్ చేసేటప్పుడు మాట్లాడితే ఎట్లుంటుంది? అది సందర్భం కాదు. అదే మనం బస్ మీద ప్రయాణం చేసేటప్పుడు, ఫ్లైట్ మీద ప్రయాణం చేసేటప్పుడు, అదే మనము మా బైసైకిల్ మీద, మోటార్ మీద ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడచ్చా? అది క్రైస్తవులు ఉంటేనే వారి మధ్య మాట్లాడుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ అన్యుడు ఉంటే అది మాట్లాడుకుంటే ఎట్లుంటుంది?
వెర్రితనముగా ఉంటుంది వారి. పని చేయరా, నీ భాష ఏం భాషరా ఇది, మాకు అర్థమైతలేదు, నోర్మై అంట. ఎందుకు? వారిలో ఏమి లేదు, ఆత్మ లేదు. ఆత్మ లేని వాడు నావాడు కాడు. కానోడి దగ్గర మాట్లాడి ఎందుకు ఇన్సల్ట్ అవుతావు, ఎందుకు అవమానపరచబడతావు? నీ దగ్గర ఉన్న నోటు చెల్లే దగ్గరనే చెల్లించు. చెల్లని చోట నీ నోటు చెల్లాలని ఎందుకు ప్రయాసపడతావు? అందుకే క్రమముగా జరిగించు. భాషలు మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాట్లాడు. అది ప్రార్థన చేసినప్పుడైనా, ఆరాధన చేసినప్పుడైనా భాషలు మాట్లాడండి. ఆదేశం వచ్చింది అయ్యగారి ద్వారా, మాట్లాడు. సందర్భము లేని అయిష్టంగా భావించే వారి మధ్య భాషలను వ్యతిరేకించి గొర్రెల భాష అని నిన్ను వెక్రించే వారి మధ్య మాట్లాడకు. ఎందుకంటే దాని విలువ వారికి తెలియదు. విలువ లేని చోట మాట్లాడకు, విలువ ఉన్న చోట మాట్లాడు. దానినే క్రమము మర్యాద అంట. మరి ఈ సహవాసమును ఏమందాము? భాషల సహవాసం. 6వది భాషల సహవాసం, టంగ్స్ ఫెలోషిప్. ప్రవచించుట నిర్లక్ష్యము చేయొద్దు అంటున్నాడు. ఆసక్తితో అపేక్షించుడి. ప్రవచనం వచ్చింది, మాట్లాడు. ఆ ప్రవచనమే నమ్మరు. ప్రవచనం అంటే ముక్కు నిండా కోపమే, నెత్తి నిండా గర్వమే. ఆ ప్రవచనం ఎత్తుతుంటే ఎక్కడ లేని బీపీ వస్తుంది కొంతమంది. ప్రవచనాలు లేవు, ఈ కాలంలో ప్రవచనాలు లేవు అంట. అట్లాంటి వాళ్ళ దగ్గర నువ్వు వదిలేసే ప్రవచనం మాట్లాడతాను దగ్గర. ప్రవచనం పనికొచ్చే దగ్గర ప్రవచించు. ప్రవచనం అర్థం చేసుకునే వారి దగ్గర ప్రవచించు. కొంతమంది సేవకులు ఉన్నారు ప్రపంచంలో, లక్షల వేల మంది వెళ్తారు. ఒకటి భాషలు మాట్లాడరు, ప్రవచనాన్ని నమ్మరు. అది ఏం భక్తి? అది సగటు భక్తి అంటారు, సగటు సహవాసం అంటారు, దాన్ని సంపూర్ణ సహవాసం అన్నారు. అందరు వింటారు, కానీ అనేక మందికి భాషల విషయము వాళ్ళకు అయిష్టంగా ఉంటుంది. ప్రవచనాలంటే అయిష్టంగా ఉంటాయి. వారి దగ్గర నీ ఆత్మ విలువ వారికి తెలియదు. నువ్వు వెర్రివాడిగా, పిచ్చోడిగా నువ్వు వారికి కనబడతావు, పిచ్చిదానిగా కనబడతావు. కానీ భాషల్ని అర్థం చేసుకునే వారి మధ్య, ప్రవచనమును నమ్మే వారి మధ్య మాట్లాడు. హల్లెలూయా. మరి ఈ సహవాసాన్ని ఏమందాం? ప్రవచన సహవాసం, ప్రొఫెసీ ఫెలోషిప్. ప్రవచన సహవాసం. కొన్ని ప్రవచించినప్పుడు అవి నెరవేర్చబడకుండా సైతాన్ని కొట్లేస్తాడు, వాడు అడ్డుకుంటాడు. ఒప్పుకుందాం, అన్నంత మాత్రాన అబద్ధ ప్రవక్త కాదు. సాతానుడు ఏం చేస్తాడంటే కొన్ని జరగనీయకుండా వాడు అడ్డుపడతా ఉంటాడు. మళ్ళీ ప్రార్థించినప్పుడు అప్పుడు జరగకుండా తర్వాత కొద్ది కాలమైన జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, తర్వాత కొద్ది కాలమైన నెరవేర్చబడుతుంది. ఈ ఆత్మీయ పోరాటం యొక్క అనుభవం చాలా మందికి తెలియదు కాబట్టి అపార్థం చేసుకుంటారు కొన్ని సందర్భాలను. కానీ ఆ ప్రవచనాన్ని అడ్డుగుండి క్యాన్సిల్ చేసింది ఎవరు? సాతాను. దేవుడు బయలుపరిచినాక ఆపగలిగింది ఎవరు? సాతానుడు. ఎందుకు ఆపగలడు అంటే ఆపుతాడు. దేవుని అనుమతి లేకుండా సాతానుడు వస్తున్నాడు లోకానికి. కాబట్టి ప్రవచన సహవాసం 7వది. 8వది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ సహవాసం పేరేంటిదంటే ప్రభు బల్ల సహవాసము. రక్షింపబడిన నీవు, మార్మన్స్ చెందిన నీవు బల్ల తీసుకోవాలి, ప్రభు బల్ల తీసుకోవాలి, ప్రభు బల్లలో పాల్గొనాలి. నాకు ఆ పనుంది, ఈ పనుంది, ప్రభు బల్లని ఎందుకు ఎగ్గొడుతున్నావు? ఎందుకు సగటు సహవాసం చేస్తున్నావు? ఎందుకు సగటు భక్తి చేస్తున్నావు? సంపూర్ణ భక్తి చేసుకో. దేవుని పట్ల ప్రభు బల్ల సహవాసంలో పాల్గొనాలి. ఈ 8వది కమ్యూనియన్ సర్వీస్ ఫెలోషిప్ ఆర్ లార్డ్స్ సప్పర్ ఫెలోషిప్ అంట. బల్ల కంపల్సరీ
తీసుకోవాలి. ప్రభు బల్ల సహవాసం కలిగి ఉండాలి. మరొక సహవాసంకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, 9వ సహవాసం, చివరి సహవాసం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ సహవాసమును మీకందరికీ తోడయ్యుండును గాక. అంటే పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలి. హోలీ స్పిరిట్ ఫెలోషిప్. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ పేరెత్తద్దు అంటున్నారు. పరిశుద్ధాత్మ యేసయ్యను పరిశుద్ధాత్మ పదములను ఉపయోగించరు. పరిశుద్ధాత్మ దేవుడా? గాలి, అగ్ని, నీరు, పావురం అవి పరిశుద్ధాత్మ అయితే దేవుడు ఎట్లయితాడు అంటున్నారు. పరిశుద్ధ త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పేరు కూడా నీ నాలుకతో నుచ్చరించాలి, పలకాలి. పరిశుద్ధాత్మ సహవాసం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఏ విధముగా తండ్రితో మాట్లాడాలో, యేసు నామములో ఏ విధముగా నుచ్చరించాలో, దేవుడితో ఏ విధంగా మాట్లాడితే మనకు జవాబు వస్తుందో, మనకు సహాయ సహకారాలు అందించాలంటే పరిశుద్ధాత్మ దేవునితోనే సాధ్యము. హల్లెలూయా. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం వచ్చు, కానీ ఏ ప్రార్థన చేయాలో అర్థం కాదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 9 సహవాసాలు మనం చూసుకున్నాం. మొదటిది ప్రార్థన సహవాసం, ప్రేయర్ ఫెలోషిప్. 2వది అపోస్తుల బోధ సహవాసం, అపోజిల్స్ డాక్ట్రిన్ ఫెలోషిప్. 3వది పరిశుద్ధ భోజన సహవాసం, హోలీ డైనింగ్ ఫెలోషిప్. 4వది ప్రయాణ సహవాసం, జర్నీ ఫెలోషిప్. 5వది వెలుగులో నున్న అన్యోన్య సహవాసం, ఫెలోషిప్ విత్ వన్ అనదర్ ఇన్ లైట్. 6వది భాషల సహవాసం, టంగ్స్ ఫెలోషిప్. 7వది ప్రవచన సహవాసం, ప్రాఫెసీ ఫెలోషిప్. 8వది ప్రభు బల్ల సహవాసం, కమ్యూనియన్ సర్వీస్ ఫెలోషిప్ ఆర్ లార్డ్స్ సపర్ ఫెలోషిప్. 9వది పరిశుద్ధాత్మ సహవాసం, హోలీ స్పిరిట్ ఫెలోషిప్. మరి ఈ సహవాసాలు, ఈ 9 సహవాసాల అనుభవించిన తర్వాత నీవు సంపూర్ణ సహవాసములోనికి వస్తావు. అది ప్రత్యేకమైన సంపూర్ణ సహవాసము. ఈ 9 సహవాసాలు సంపూర్తి చేసుకున్నాక మరొక సంపూర్ణమైన ప్రత్యేకమైన సహవాసానికి వస్తావు. ఏంటా సహవాసము? దాని పేరేంటిది? ఆ ప్రత్యేకమైన సంపూర్ణమైన సహవాసం పేరేంది? అదే చివరి సహవాసము, అదే సంపూర్ణ సహవాసం. దాని పేరేంటిది? ప్రత్యక్షతల సహవాసం. అది హల్లెలూయా. ప్రత్యక్షతల సహవాసము. ఈ అన్ని అనగా 9 సహవాసముల యొక్క అనుభవంతో ఎదిగిన తర్వాత ప్రత్యేక సహవాసము, దాని పేరు ప్రత్యక్షతల సహవాసం. కానీ ఈ సంపూర్ణ సహవాసమునకు ఒక క్రమం ఉన్నది. ఈ ప్రత్యక్షతల సహవాసమునకు ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం ఉంటేనే నువ్వు సంపూర్ణ సహవాసము ప్రత్యక్షతలతో నడిపింపబడగలవు, ప్రత్యక్షతల సహవాసం చేయగలవు, సంపూర్ణంగా దేవుని పట్ల ఉంటూ. దీనికి ఒక క్రమం ఉన్నది. ఏంటా క్రమము? దాని పేరేంటి? ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెలికిసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 20వ వచనం.
నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఈ చివరి సహవాసం ఏంటి తెలుసా? మెలికిసెదెకు క్రమము చొప్పున ప్రత్యక్షతల సహవాసము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. దీనిని సంపూర్ణత సహవాసం అంటారు. 6వ అధ్యాయం 20వ వచనం. నిరంతరము మెలికిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏ క్రమములో ఎదిగిండు, ఏ సంపూర్ణ సహవాసం కలిగి ఉన్నాడు? మెలికిసెదెకు క్రమము చొప్పున సంపూర్ణ సహవాసం కలిగి ఉన్నాడు తండ్రి పట్ల, పరిశుద్ధాత్మ పట్ల. దానిని ప్రత్యక్షతల సహవాసం అంటారు. ఇదే చివరి సహవాసం, సంపూర్ణ సహవాసం. ముందు సిలువ ఉంది, వెనుక లోకం ఉంది. సిలువ వైపు వెళ్ళాలంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ అడ్డుకుంటున్నాయి. వెనక చూస్తే లోకం, లోకం వైపు తిరిగితే నీ బతుకంతా ముందు గొయ్య, వెనుక నొయ్య. నీ బతుకంతా అట్లా అయిపోతుంది, లోకం వైపు తిరిగిపోతుంది. నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు అనుకుంటూ ముందుకెళ్తున్నావు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? ఏదో ఒక సమస్యలు, శోధనలు, రోగాలు, వ్యాధులు. దేవుని నమ్మనప్పుడు నీకు కష్టాలు తక్కువ, బాధలు తక్కువ, ఇరుకులు తక్కువ, ఇబ్బందులు తక్కువ, శోధనలు తక్కువ, రోగాలు తక్కువ. దేవుని నమ్మనప్పుడు, రక్షణ లేనప్పుడు, దేవుని నమ్మినాక కష్టాలు ఎక్కువ, శోధనలు ఎక్కువ, ఇరుకులు ఎక్కువ, రోగాలు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ, శోధనలు ఎక్కువ, సాతానుడి దాడి ఎక్కువ. రక్షణ లేనప్పుడు సాతానుడి దాడి తక్కువ, రక్షింపబడినాక సాతాను దాడి నీ పట్ల, నీ జీవితం పట్ల ఎక్కువ. దేవుని నమ్మితే రోగాలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు. ఇది కాదు, దేవుని నమ్మితే నువ్వు దేవుని బిడ్డ అయిపోయినావు కాబట్టి సాతానుడు నీ శత్రువు అవుతాడు. ఎందుకు? సాతానుడు దేవుని శత్రువు అయితే మరి సాతానుడు నీ శత్రువు కూడా. అందుకే కష్టాలు ఎక్కువ, బాధలు ఎక్కువ, మెంటల్ టార్చర్ ఎక్కువ, మానసిక ఒత్తిడి ఎక్కువ, రోగాలు ఎక్కువ, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. కానీ ఆయన పొందిన గాయములలో నాకు స్వస్థత ఉంది. మాత్రలు వాడాలి, హాస్పిటల్కి వెళ్ళకూడదు అనట్లేదు. కానీ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని వాగ్దానమును పట్టుకుంటే ఆ అనారోగ్యాల నుండి, అది ఎన్ని అనారోగ్యాలైనా, ఎన్ని రోగాలైనా, ఎన్ని మరణకరమైన వ్యాధులు నీవు అనుభవిస్తున్నా జయించి ముందుకెళ్ళగలవు. హల్లెలూయా. ఈ అక్కర, ఆ అక్కర, ఆ ఇబ్బంది, ఈ ఇబ్బంది, ఆ ఆర్థిక సమస్య, ఈ ఆర్థిక సమస్య ఎదుర్కొంటున్నావు. అప్పుడు ఏమనుకోవాలి? క్రీస్తు మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరము తీర్చబడుతుంది అనుకోవాలి. ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను పొందుకోను అనుకుంటావు. మత్తయి సువార్త 19:26 19:26. ఇది మనుషులకు అసాధ్యమే గాని నా దేవునికి సమస్తము సాధ్యమే. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యం. ఇది నా వల్ల అవుతుందా, ఇది నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలనా అంటే నమ్ముట నా వలనైతే నమ్మే నాకు సమస్తము సాధ్యం. మార్క్స్ 9:23. 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యము. సాధ్యము. నేను నమ్మాలి, దేవుని వాగ్దానాలను పట్టుకొని నేను నమ్మాలి. నా దేవుడు నమ్ముకోదగిన సహాయకుడని ముందుకెళ్ళాలి. నేను నాకొద్దు సగటు భక్తి, నాకే భక్తి కావాలి? సంపూర్ణ భక్తి కావాలి.
నాకు సంపూర్ణ సహవాసంలో నేను రావాలి. అదే ప్రత్యక్షతల సహవాసము. కానీ ఆ సహవాసానికి ఒక క్రమం ఉన్నది. ఆ యేసయ్య ఎదిగిన క్రమమే మెల్కీసెదెకు క్రమము చొప్పున ఎదిగిన సంపూర్ణ సహవాసం. అదే ప్రత్యక్షతల సహవాసము. The special fellowship of revelations that came through with an experience or grew up of all these 9 fellowships. The last and final fellowship, the last and final special fellowship is the revelations fellowship, comes under the discipline of Melchizedek. దేవుడు ఏమన్నాడు? అసలు దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకములో నీకు సుఖములు కలుగును అన్నాడా? చూద్దాం, ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములు ఏముంటాయి మనకు? సుఖమా? మనం ఎన్నుకున్న మార్గం ఏంది? ఇరుకు మార్గము. విశాల మార్గం ఎన్నుకోలేదు. ఈ ఇరుకు మార్గము సంకుచితమైనది, అందులో ప్రవేశించేవారు కొందరే. విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. ఎన్ని కష్టాలైనా, గాలి ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎప్పుడు దెబ్బ పడుతుందో తెలియదు. తూర్పు నుండి వస్తుందా, పడమట నుండి వస్తుందా, ఉత్తరం నుంచి వస్తుందా, దక్షిణ, గాలి ఎటు వస్తుందో తెలియదు. నువ్వు గాలిని చూడలేవు, కానీ గాలి నిన్ను కొట్టగలదు, నీకు దెబ్బ కొట్టగలదు. కానీ గాలికి నువ్వు ఎదురు దెబ్బ కొట్టలేవు. ఎందుకో? నీకు గాలి కనిపించదు. ఏ రోజు ఎటువంటి సమస్య వస్తుందో నీకు తెలియదు. ఏ రోజు ఎటువంటి రోగం నువ్వు ఎదుర్కొంటావో తెలియదు. ఏ రోజు ఎటువంటి మరణకరమైన వ్యాధి సంభవిస్తుందో నీకు తెలియదు. ఏ రోజు ఏ ఆర్థిక ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటావో నీకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నువ్వు తెలుసుకోవాలి. అదేంటంటే, ఎటు నుండి వచ్చినా నేను తట్టుకొని నిలుచొని ప్రభు వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ ముందుకెళ్తాను. ఆమె ఈ దృఢ నిశ్చయత నీకు ఉండాలి. గాలి నిన్ను కొట్టగలదు, కానీ గాలి నిన్ను కొడితే నువ్వు తట్టుకునే స్థితిలో ఉండాలి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణం తట్టుకొని ప్రభు వైపు చూస్తూ నిల్చున్నా. తట్టుకునే జీవితం ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు తట్టుకోలేవంటే నీలో విశ్వాసం అనే పునాది బలహీనంగా ఉన్నది. నీ విశ్వాసం అనే పునాది గట్టిగా ఉండాలంటే నువ్వు తట్టుకోగలగాలి. గాలికి ఎదురు దెబ్బ కొట్టలేవు, ఎందుకంటే అది కనిపించదు. నువ్వు కొట్టాలనుకున్నా అది వెర్రితనంగా ఉంటుంది అందరికీ, నీకు కూడా. కానీ అది కొట్టినా తట్టుకొని ముందుకెళ్ళాలి. దాని పరిష్కారం అదే, కానీ మరో పరిష్కారం ఏది లేదు. సమస్యలు రావు. యేసుప్రభు నమ్మితే సమస్యలే రావు, ఇరుకులే రావు, ఇబ్బందులే రావు, రోగాలే రావు. ఇంట్లో బీరువా మీ నిండా డబ్బులు నిండిపోతాయి. అది కాదు. సమస్యలు వస్తాయి, వాటిని జయిస్తాం, అప్పుడు దేవుడు డబ్బులు ఇస్తాడు. అందరూ అంటారు, నీకు ఉద్యోగం రాదు, ఎందుకంటే ఒక్క ఉద్యోగానికి 1,00,000 మంది ఉన్నారు, నీకే ఉద్యోగం వస్తుందా అంటారు. కానీ ప్రభువుకు ప్రార్థన చేసి విశ్వాసముతో నీ మటుకు నువ్వు సిద్ధపడి వెళ్ళు, అద్భుతము దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మే నీకు సమస్తము సాధ్యం. కాబట్టి మనము దేవుని నమ్మితే కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, రోగాలు ఎక్కువ, కానీ ఒక్కొక్కటి జయిస్తూ ముందుకెళ్తే క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళిపోతావు. నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతావు. హల్లెలూయా. ఆ అనుభవం కొలది నువ్వు దేవుల్లో అధికంగా ఎదుగుతావు అందరికంటే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చివరి సహవాసమునకు సిద్ధపడండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రత్యక్షతల సహవాసం, అది సంపూర్ణ సహవాసం. ఈ 9 ఏది తక్కువ ఉన్నా నువ్వు సంపూర్ణ సహవాసంలోకి రాలేదు. దేవుడు తన మాటలు దీవించి ఆశించునుగాక.
ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, ప్రతి బిడ్డకు సంపూర్ణ సహవాసం అనుగ్రహిస్తావు నమ్ముచు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపచేత ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.